వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను అనుశ్రీ. ముందుగా టాప్ హెడ్లైన్స్ చూద్దాం. ఎల్లుండి వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై జగన్ దిశానిర్దేశం. ఏపీలో ఆగని టీడీపీ అరాచకాలు. ఎంపీ మిథున్ రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ఆర్ కాంగ్రెస్. తెలంగాణలో హాట్ టాపిక్ గా రాజీనామా సవాళ్లు. రైతు రుణమాఫీపై సవాల్ చేసిన వారు పారిపోతారన్న రేవంత్. 6 గ్యారంటీలను అమలు చేసినప్పుడే రాజీనామాకు సిద్ధమన్న హరీష్. నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం. పాట్నా ఎయిమ్స్ కు చెందిన 4 డాక్టర్లు అరెస్ట్. శ్రీలంకతో సిరీస్ కు టీమిండియా జట్టు ప్రకటన. వన్డే కెప్టెన్ గా రోహిత్, టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. తెలంగాణకు రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ. మాట ఇస్తే మడమ తిప్పని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం తొలి విడతగా 6,098 కోట్లు ₹1,00,000 వరకు అప్పున్న వారికి రైతు రుణమాఫీ నుంచి విముక్తి చేశామన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ కనీసం 21,000 కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేదని, తాము ఏకకాలంలో 31,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా నెలకు 7,000 కోట్ల రూపాయలు మిత్తీలు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శిలాశాసనం అని మరొక్కసారి రుజువైంది. 6,098 కోట్ల రూపాయలను మొదటి విడతగా ₹1,00,000 వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈ రోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మీరు ఎలాంటి అప్పులు బ్యాంకులో ఉండకుండా మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నా జీవితంలో మరుపురాని రోజు ఈ రోజు మీ సమక్షంలో ఉండి లక్షలాది మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే భాగ్యము, గొప్ప అవకాశము నాకు కలిగింది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. తొలి విడతలో ₹1,00,000 వరకు ఉన్న రుణాలకు 6,000 కోట్లకు పైగా నిధులను విడుదల చేశామన్నారు. దేశ చరిత్రలో ఈ రుణమాఫీ గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందన్నారు భట్టి. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చాలా స్పష్టంగా భరోసా ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఒకటేసారి 31,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి ₹1,00,000 ఒకటేసారి ఈరోజు బ్యాంకులకి దాదాపు 6,000 కోట్ల పైబడి ఒకటేసారి రిలీజ్ చేస్తున్నటువంటి శుభ సందర్భం ఇది. రుణమాఫీ అమలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు రైతులతో కలిసి సంబురాలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. రుణమాఫీని హర్షిస్తూ వరంగల్ జిల్లా రాయపర్తిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో, జనగామ జిల్లా చిలాపూర్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు.
రుణమాఫీ పేరిట తెలంగాణ రైతులను రేవంత్ సర్కార్ మరోసారి మోసం చేస్తోందంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూన్లో ఇవ్వాల్సిన రైతు బంధు నిధుల నుంచి 7,000 కోట్ల రూపాయలను రుణమాఫీకి దారి మళ్లించారని ఆరోపించారు. హక్కుగా రావాల్సిన రైతు బంధు డబ్బు నుంచి కొంత మొత్తం విధిల్చి రుణమాఫీ చేస్తున్నామని ఫోజులు కొడుతున్నారన్నారు. 40 లక్షల పైచిలుకు రైతులు ₹1,00,000 వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎలా ఎంపిక చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు 2 లక్షల రూపాయల వరకు ఉన్న పంట రుణాలన్నీ వెంటనే మాఫీ చేయడంతో పాటు అర్హులైన రైతులందరికీ రైతు బంధు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీలో కోత పెట్టి రైతులను మోసం చేసినందుకు సంబురాలు చేసుకుంటున్నారా అని ప్రశ్నించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ రుణమాఫీ డ్రామా ఆడుతోందన్నారు. రైతు భరోసా పేరిట రబీ, ఖరీఫ్ సీజన్లో డబ్బులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన ఆయన ఆ డబ్బులోని కొంత భాగాన్ని రుణమాఫీకి మళ్లించారని ఆరోపించారు. ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 25న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ చేశారు అసెంబ్లీ సెక్రటరీ. టీడీపీ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి మిథున్ రెడ్డి రాగా రెడ్డప్ప ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. రెడ్డప్ప ఇంట్లో కార్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. రెడ్డప్ప ఇంటి వద్ద యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు టీడీపీ కార్యకర్తలు. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప వాహనాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఆత్మరక్షణలో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి గన్మ్యాన్ కాల్పులు జరిపారు. గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపారు ఎంపీ మిథున్ రెడ్డి గన్మ్యాన్. రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టిన టీడీపీ గూండాలు మీడియా ప్రతినిధులపైన రాళ్లతో దాడి చేశారు. రెడ్డప్ప ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో వచ్చి యుద్ధ వాతావరణం సృష్టించారు. మిథున్ రెడ్డి వస్తున్నారనే సమాచారంతో పక్కా ప్రణాళిక ప్రకారమే దాడికి పాల్పడ్డట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. హింసను ప్రేరేపిస్తూ టీడీపీ నేతలు రెచ్చగొట్టే కుట్రకు తెరతీశారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ పడకేసిందన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. టీడీపీ కార్యకర్తలు విధ్వంసం సృష్టిస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారన్నారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని క్లియర్ కట్ గా చెప్పేశారు. హితవు చెప్తా ఉన్నాను, ఇలాంటివి నియోజకవర్గ ప్రజలకు కానీ లేకపోతే నియోజకవర్గ అభివృద్ధికి కానీ ఏమాత్రం మంచిది కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీకు చేతనైతే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి. మేము ఈరోజు ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీ తెచ్చాం, దానికన్నా ఇంకా మీరు బెటర్గా దాన్ని పోకుండా చేసి ఇంకా బెటర్గా అభివృద్ధి చేయండి. ఇన్ని రోడ్లు వేసినాం, ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు అభివృద్ధి అనే మాటే లేదు. ఈరోజు జరిగే అభివృద్ధి అంతా కూడా కార్యకర్తల ఇల్లులు కొట్టడము, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడము, బ్యాడ్మింటన్ కోర్టు ఊరంతా వాడుకుంటే బ్యాడ్మింటన్ కోర్టు అది ఎవరి ఆస్తి కూడా కాదు, దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈరోజు పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. పుంగనూరులో తన నివాసానికి వచ్చిన మిథున్ రెడ్డిపై దాడి చేశారని చెప్పుకొచ్చారు మాజీ ఎంపీ రెడ్డప్ప. ఒక్కసారిగా మారణాయుధాలు, రాళ్లతో మిథున్ రెడ్డిని హత్య చేసేందుకు యత్నించారని తెలిపారు. మిథున్ రెడ్డి వాహనాలతో పాటు తన వాహనాలను కూడా ధ్వంసం చేశారని పేర్కొన్నారు. పోలీసులు టీడీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని రెడ్డప్ప మండిపడ్డారు. ఇక్కడ కొంతమంది చోటామోటా నాయకులు కొంతమంది పెట్టుకునేసి అందరూ ఓడిపోయిన ఎమ్మెల్యే ఆయన మనసులో వచ్చేసి వీళ్ళిద్దరిని ఈ కాన్స్టిట్యున్సీలకు రానివ్వకుండా చేస్తున్నారంటే ఈ వింత ఎక్కడైనా చూసింటారా? ఎక్కడా జరగదు. సడన్గా తెలుగుదేశం వాళ్ళు మా ఇంటిపైకి దాడికి వస్తున్నారని చెప్పి మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి ధర్నా చేస్తున్నారంటే అక్కడ పోవద్దని చెప్తే నేను కూడా మిథున్ రెడ్డిని కన్విన్స్ చేసి ఇట్లా మనము అంబేద్కర్ సర్కిల్కి వద్దు, మరి మదనపల్లికి పోదురంటే సెటిల్కాక్ కోర్టు కొట్టేశారు కాబట్టి ఆ బిల్డింగ్ కాడికి వెళ్ళి చూసి ప్రెస్ మీట్ అక్కడ పెట్టి నేను అట్లే మదనపల్లికి వెళ్ళిపోతున్నాడు. ఆ కోవలో మేము రెడీగా అవుతున్నాం. అంతలేక మా ఇంటిపైకి సుమారు 200 మంది, కొంతమంది కట్టెలు ఎత్తుకున్నారు, కొంతమంది రాళ్ళు ఎత్తుకున్నారు, కొంతమంది మారణాయుధాలు ఎత్తుకునేసి మా ఇంటిపైకి వచ్చి
రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న హింసాత్మక ఘటనలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. బెంగళూరు పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని తాడేపల్లికి వచ్చిన ఆయన అందుబాటులో ఉన్న నేతలతో తన నివాసంలో భేటీ అయ్యారు. పల్నాడు జిల్లా వినుకొండలో పార్టీ కార్యకర్త రషీద్ హత్య, చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి ఘటనలపై పార్టీ నేతలతో చర్చించారు. రేపు వైఎస్ జగన్ పల్నాడు జిల్లా వినుకొండకు వెళ్లనున్నారు. దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చనున్నారు. పార్టీ తరఫున ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన కొనసాగుతోందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదన్నారు. ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తూ ఉన్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందని వైఎస్ జగన్ అన్నారు. నిన్నటి వినుకొండ హత్య ఘటనే దీనికి పరాకాష్ట అన్నారు. నడి రోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీస్ సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారన్నారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. ఏపీలో లా అండ్ ఆర్డర్పై శ్వేతపత్రం విడుదలను వాయిదా వేసుకున్నారు సీఎం చంద్రబాబు. ఇవాళ ఏపీ శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయాలనుకున్నారు ఆయన. అయితే నిన్న వినుకొండలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్య, ఇవాళ మిథున్ రెడ్డి ఉన్న నివాసంపై టీడీపీ నేతల రాళ్ల దాడి నేపథ్యంలో శ్వేతపత్రం విడుదలను విరమించుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే దారుణ హత్యలు, బాలికలపై అత్యాచారాలు, మహిళల హత్యల నేపథ్యంలో వెనక్కి తగ్గింది టీడీపీ ప్రభుత్వం. తెలుగుదేశం నేతల దాడిలో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్లిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి చేయటం అత్యంత హేయమైన చర్యగా తిరుపతి ఎంపీ గురుమూర్తి అభివర్ణించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ఎంపీకే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకు ఏ విధమైన రక్షణ కల్పిస్తుందని ప్రశ్నించారు. ఒక ఎంపీపై రాళ్లదాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులు చోద్యం చూస్తుంటే ఏ విధమైన ఆటవిక పాలన కొనసాగుతోందో అర్థం చేసుకోవాలన్నారు. మిథున్ రెడ్డి గారి మీద చేసినటువంటి దాడి నిజంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పాలనకి నిదర్శనం. ఒక పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గ పరిధిలోని సమస్యలు తెలుసుకోవడానికి వెళితే రౌడీ మూకలతో రాళ్లదాడి చేయించడం అత్యంత హేయమైన చర్య. ఇలాంటి చర్యలు మానుకోవాలి. అలాగే వినుకొండలో జరిగినటువంటి హత్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని చంపడం కానీ ఇవన్నీ చూస్తుంటే భయకంపితులను చేసే విధంగా ప్రజల్ని ఎంపీ మిథున్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు జరుగుతున్న ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే అసలు ప్రజాస్వామ్యాన్ని మనం ఏ విధంగా కూని చేస్తున్నాం అనేది దీని ఒక ఇన్సిడెంట్ తెలుస్తున్నది. ప్రజాప్రతినిధిగా ఉండే ఒక ఎంపీ ఈరోజు గెలిచిన ఎంపీ అక్కడికి పోతే వారిపైన కూడా ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇది ప్రజాస్వామ్య. ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ చట్టం ఏమైందో ఒక తూరి నిర్వీర్యం చేసే కార్యక్రమాలు ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు చేయొద్దండి. పార్టీలు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ప్రజలను రక్షించాల్సిన అవసరం మీకు అందరికి కూడా ఉంది. ఏపీలో పక్కా ప్లాన్తో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి. గడిచిన 45 రోజులుగా ఏపీలో జరుగుతున్న హింసాకాండ ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి నిదర్శనమన్నారు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
హత్యలు, ఒక ప్రణాళిక ప్రకారం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు ఈ పని చేస్తున్నారని అడగదలుచుకున్నాం. అంతా కలిపి 45 రోజులు కాల, కానీ ఆంధ్రప్రదేశ్లో మీరు చేస్తున్న ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు ఏదైతే ఉందో మీ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ముఖ్యంగా ఇప్పటికీ 31 మర్డర్లు, 300 హత్యాయత్నాలు, 2700 కుటుంబాలు మీ దాడులకు భయపడి వలసలు, 35 ఆత్మహత్యా ప్రయత్నాలు మీకు భయపడి సుమా. ఏపీలో 17 యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీలను నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే యూనివర్సిటీల వీసీలతో బలవంతంగా రాజీనామా చేయించింది ప్రభుత్వం. ఈ క్రమంలో కొత్తగా ఇన్ఛార్జ్ వీసీల నియామకం చేపట్టింది. ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కుతోందని సిపిఐ నేత చాడా వెంకటరెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లాలో గజ్వేల్లో నిర్వహించిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పించారు. రాజ్యాంగానికే ప్రమాదం వచ్చింది. ఇలా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతూ, ప్రాథమిక హక్కులను హరిస్తూ, ప్రశ్నించే గొంతుకల పైన రాజేంద్ర కేసు పెడుతూ, జైల్లో పెడుతూ నానా ఇబ్బంది కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మద్దతు ధర సపోర్ట్ ప్రైస్ అంటే మద్దతు ధర చట్టం తెస్తారని కూడా ఇప్పటివరకు తెలియదు. ఇలా మద్దతు ధర చట్టం పార్లమెంట్లో కొట్లాడాల్సిన బాధ్యత ఇండియా కూటమి పైన ఉన్నది, ప్రతిపక్షాల పైన ఉంది. అలాగే ధరలన్నీ విరిగిపోయి అడ్డగోలుగా ప్రజలపైన పెరుభారం మోపుతా ఉన్నారు. ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు లోకల్గా ఉన్నాయి. అందుకనే వాటిపైన మనం ఈ సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్ అనే నిదానంతో ముందుకు పోతా ఉన్నాం. విశాఖలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. రాంబిల్లి మైనర్ బాలిక దర్శిని హత్య ఘటన మర్చిపోకముందే మరో దారుణ ఘటన సంచలనం కలిగించింది. సిద్ధు అనే యువకుడు ప్రేమించిన యువతిని హత్య చేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అడ్డొచ్చిన యువతి తల్లికి గాయాలయ్యాయి. యువతి తండ్రి ఇంట్లో లేని సమయం చూసి దాడికి తెగబడ్డాడు. గతంలో యువతి చదువుతున్న కాలేజీ వద్దకు వెళ్లి ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. అప్పట్లోనే యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. బెయిల్పై బయటకు వచ్చి యువతిని హత్య చేసేందుకు ప్రయత్నించి పారిపోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కిన్నెరసాని అభయారణ్య పార్క్ చూడటానికి వచ్చిన పర్యాటకులపై గార్డు విచక్షణారహితంగా దాడి చేశాడు. టోకెన్ విషయంలో పర్యాటకులతో గార్డుకు వివాదం తలెత్తగా ఆగ్రహంతో ఊగిపోయిన గార్డు వారిని లాఠీతో చితకబాదాడు. పర్యాటకులపై దాడి వీడియో వైరల్ కావడంతో గార్డ్ అనుచిత ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ మండిపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతుండగా కొన్ని చోట్ల వరద ఉధృతికి ప్రజలు చిక్కుకుపోయారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, ఏలూరు జిల్లాల్లోని ఏజెన్సీ ఏరియాల్లో వాగుల్లో వరద నీరు అకస్మాత్తుగా పొంగడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అశ్వరావుపేట మండలంలో నారాయణపురం కట్టమైసమ్మ గుడి వద్ద 30 మంది చిక్కుకుపోగా హెలికాప్టర్తో వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. బచ్చువారిగూడెం వద్ద పెదవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తగా ఒక్కసారి వరద పొంగటంతో 5 పశువుల కాపరులు చిక్కుకుపోయారు. ఏలూరు జిల్లాలో వేలూరుపాడు వద్ద వాగు ఉధృతికి కారు కొట్టుకుపోగా అతి కష్టం మీద 5 ప్రయాణికులను స్థానికులు కాపాడారు. బుట్టాయిగూడెం మండలం రేగులకుంట వద్ద వాగు పొంగటంతో వరద నీటిలో జంగారెడ్డిగూడెం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు చిక్కుకుంది. అయితే బస్సులో విద్యార్థులు, సిబ్బంది ప్రమాదకర రీతిలో వెనక నుండే బస్సును నెడుతూ వాగును దాటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గంటిపెదపూడి వద్ద వరద నీటి ఉధృతికి కాజ్వే కొట్టుకుపోయింది. దీంతో గంటిపెదపూడి, బురుదులంక, అరిగెలవారిపాలెం, పెదలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తిరిగి కాజ్వే నిర్మాణం చేపట్టే వరకు ఆ 4 గ్రామాల ప్రజలు పడవపైనే ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టని కారణంగానే కాజ్వే కొట్టుకుపోయిందని స్థానికులు చెబుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. పంట పొలాలు నీట మునిగిపోయాయి. రోడ్లన్నీ వాగులను తలపిస్తుండగా చెరువులు ఉప్పొంగి రోడ్లపై చేరి రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎన్నడూ లేని విధంగా దమ్మపేట మెయిన్ రోడ్డు మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. భద్రాచలం రోడ్లో చెట్లు విరిగి పడిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వినాయకపురం పార్కిలి వాగు పొంగి ప్రవహిస్తూ ఉండటంతో చుట్టుపక్కల స్థానికులు ఆందోళన పడుతున్నారు. పెదవాగు ప్రాజెక్టు పూర్తిగా నిండి 10,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తూ ఉండటంతో 17,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. నీట్ పేపర్ లీక్ పిటిషన్స్ పై విచారణ వాయిదా పడింది. సెంటర్ల వారీగా నీట్ ఫలితాలు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకల్లా వెబ్సైట్లో ఫలితాలు ఉంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేసింది సిజేఐ ధర్మాసనం. విద్యార్థుల పేర్లు వివరాలు బయట పెట్టకుండా మాస్క్ వేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. నీట్ అక్రమాలపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం ధర్మాసనం విస్తృత స్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిందని గుర్తిస్తేనే రీనీట్కి ఆదేశిస్తామని స్పష్టం చేసింది. అయితే నీట్ పేపర్ లీక్ ఒక సెంటర్కే పరిమితమైందని సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్రం. ఇరుపక్షాల వాదనలు విన్న సిజేఐ ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారన్న కేసులో ఆమెను అరెస్ట్ చేశారు పూణే పోలీసులు. పూజపై వరుసగా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కొందరు గ్రామస్తులను మనోరమ తుపాకీతో బెదిరిస్తున్న వీడియో ఒకటి వైరల్గా మారింది. ఓ భూ వివాదంలో ఆమె రైతులను గన్తో బెదిరించినట్లుగా వెల్లడైంది. ఈ వ్యవహారంలో ఖేద్కర్ దంపతులతో పాటు మరో 5గురిపై కేసు నమోదైంది. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పూజా కుటుంబం కోసం 3 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు పోలీసులు. చివరకు రాయగఢ్లో ఓ లాడ్జ్ నుంచి అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర వేట కొనసాగుతుంది. దోడాలో వరుసగా 4వ రోజు ఎన్కౌంటర్ జరిగింది. తెల్లవారుజామున భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 2 సైనికులు గాయపడ్డారు. కాస్తీఘట్ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక భద్రతా శిబిరంపై ముష్కరులు కాల్పులు జరిపారు. గంట సేపటికి పైగానే ఎదురు కాల్పులు జరిగాయి. ఘటనలో 2 జవాన్లకు స్వల్ప గాయాలైనట్టు తెలిపారు అధికారులు. మంగళవారం దోడాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఆర్మీ క్యాప్టెన్ సహా 4 జవాన్లు వీరమరణం పొందారు. కాల్పులు జరిపిన టెర్రరిస్టుల కోసం అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. పూరి జగన్నాథ ఆలయ రత్న భాండాగారంలో రహస్య గది మిస్టరీ విడుతోంది. ప్రస్తుతం దేశ ప్రజల చూపంతా ఒడిశాలో పూరి జగన్నాథ క్షేత్రంలోని రత్న భాండాగారంపైనే ఉంది. రహస్య గదుల్లో ఏముంది, ఎంత సంపద బయటపడుతుంది, అక్కడున్న మిస్టరీ ఏంటి, దాని హిస్టరీ ఏంటో తెలుసుకోవాలని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఇప్పటికే 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారంలో ఇన్నర్ ఔటర్ ఛాంబర్స్ తెరిచింది రిటైర్డ్ జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ. ఇప్పుడు 3వ గదిలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. మొదటి 2 గదుల్లోని విలువైన బంగారం పెట్టెలు, అల్మెరాలను వీడియోగ్రఫీ చేసి స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. అమెరికా అధ్యక్ష రేస్ నుంచి బైడెన్ తప్పుకోనున్నారా, ఆయనపై ముప్పేట దాడి వస్తున్నతో నిర్ణయం మార్చుకోబోతున్నారా అనే చర్చ అమెరికాలో జోరుగా సాగుతోంది. ఈ రూమర్స్ మధ్య బైడెన్ తాజాగా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అధ్యక్ష పదవికి అర్హురాలు అంటూ బైడెన్ కామెంట్ చేయటం ఆసక్తికరంగా మారింది. నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ కపుల్డ్ పీపుల్స్ యాన్యువల్ కన్వెన్షన్లో ఈ కామెంట్స్ చేశారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవాళ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 582 పాయింట్ల లాభంతో 81,299 వద్ద ముగిసింది. నిఫ్టీ 167 పాయింట్ల లాభంతో 24,780 పాయింట్ల వద్ద ముగిసింది. టాప్ గెయినర్స్ జాబితాలో టీసీఎస్, ఓఎన్జీసీ, విప్రో, మైంట్రీ, బజాజ్ ఫిన్సర్వ్ ఉండగా ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, హీరో మోటార్ కార్ప్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో కంపెనీలు నష్టాలు చవిచూశాయి.
దేశంలో 2 రోజులుగా పెరుగుదలను నమోదు చేసిన బంగారం ధరలు ఇవాళ కాస్త దిగొచ్చాయి. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం, విజయవాడ, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు 160 రూపాయలు తగ్గింది. ఫలితంగా తులం బంగారం ధర 74,840 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర కూడా 150 రూపాయలు క్షీణించి 68,600 రూపాయల వద్దకు చేరింది. దేశవ్యాప్తంగా వెండి ధర ఇవాళ భారీగా క్షీణించింది. హైదరాబాద్లో వెండి ధర కేజీకి 1,300 రూపాయల చొప్పున తగ్గి 1,00,000 రూపాయల దిగువకు వచ్చింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. శ్రీలంకతో సిరీస్కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో డాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఇక వన్డే సిరీస్ ఆడనున్న జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. వన్డే జట్టులో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు తిరిగి జట్టులోకి పునరాగమనం చేయగా శుభ్మన్ గిల్ 2 ఫార్మాట్లకు వైస్ కెప్టెన్గా బాధ్యతలు వహించనున్నాడు. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.